హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ మంత్రపు మామిడి చెట్టు. కథ రచయిత శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. అనగా అనగా ఒక ఊరి బయట ఒక పూరి గుడిసెలో ఒక ముసలమ్మ ఉండేది. మనిషి ఎప్పుడూ ధుమధుమలాడుతూ దుఃఖపడుతూ ఉండేది. అందుకనే ఆమెకు దుఃఖమ్మ అని పేరు వచ్చిందని ఆ ఊరిలో ఒక పుకారు కూడా ఉంది. దుఃఖమ్మ మంత్రగత్తె అని, అందుకనే ఆమెను ఊరి బయటకు ప్రజలు తరిమేశారని మరొక వదంతి కూడా ఉంది. ఇందు మూలంగా దుఃఖమ్మకి మంత్రాల ముసలమ్మ అనే పేరు కూడా మరొకటి ఉంది. మంత్రాల ముసలమ్మ గుడిసెవాకిట్లో ఒక గున్న మామిడి చెట్టు ఉండేది. అదేమీ ఆశ్చర్యమో కానీ ఆ చెట్టు సంవత్సరం పొడుగునా కాయలు కాసేది. ముసలమ్మ మంత్రమహిమ వల్లనే మామిడి చెట్టు ఏడాది పొడుగునా కాయలు కాస్తున్నదని అంతా అనుకునేవారు. ఆ గున్న మామిడి చెట్టు నుండి వేళ్లాడుతున్న మామిడికాయలను చూసుకుని ముసలమ్మ తెగ మురిసిపోతూ ఉండేది. ముసలమ్మే కాదు, ఆ ఊళ్ళో కుర్రకారు కళ్ళన్నీ ఎప్పుడూ ఆ చెట్టు మీదే ఉండేవి. ఆవిడ కనుమరుగైతే చాలు, కుర్రాళ్ళు చెట్లెక్కి కాయలు కోసేసుకుని పరిగెత్తుకుని పారిపోయేవారు. కుర్రాళ్ళు కాకపోతే కాకులు. అప్పుడప్పుడు లోకులు కాకుల కంటే అన్యాయంగా తయారై కాయలు కోసేసేవారు. వచ్చేపోయే దొంగల్ని కాయలేక విసిగి వేసారిపోయింది దుఃఖమ్మ. ఇలా ఉండగా ఒక రోజున ఒక సిద్ధుడు వచ్చి ముసలమ్మ తలుపు తట్టాడు. తలుపు తెరిచిన ముసలమ్మ మనిషి కనిపించలేదు కానీ కాళ్ల వరకు పెరిగిన గడ్డం, చంకలో దండం, చేతిలో కమ్మండలం కనిపించాయి. అమ్మా, ఆకలి, ఈ సన్యాసికి పట్టెడు అన్నం పెట్టి పుణ్యం కట్టుకో తల్లి అన్న మాటలు వినిపించాయి. పిల్లికి బిచ్చం పెట్టని దుఃఖమ్మ మనసులో ఒక ఊహ మెసిలింది. ఆ సిద్ధుడికి తనకున్న దాంట్లోనే కొంత పెట్టింది, సంతోషపెట్టింది. కడుపు నిండిన సిద్ధుడు సంతృప్తితో బ్రేవుమని త్రేయించాడు. ఏదైనా వరం కోరుకోమని ముసలమ్మతో చెప్పాడు. ముసలమ్మ పన్నిన పన్నాగం ఫలించింది. ఆడబోయిన తీర్థం ఎదురవుతుందంటే ఇంకా ఆలస్యం ఎందుకని, స్వామి, నేను తప్ప నా మామిడి చెట్టు కాయల్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళంతా చెట్టుకే అలా అంటిపెట్టుకుని ఉండిపోవాలి. నేను మంత్రం వేసి విడిపించే వరకు పట్టు విడవకూడదు. ఇదే నా చిన్ని కోరిక అన్నది. సిద్ధుడు సరేనని చెప్పి ఆ గున్న మామిడి చెట్టు మీద మంత్రించిన విభూతి చల్లి వెళ్ళిపోయాడు. మర్నాడు దుఃఖమ్మ ఊళ్ళో పనులు చూసుకుని ఇంటికి వచ్చేసరికల్లా చెట్ల కొమ్మని అంటిపెట్టుకుని 3 కొంటె కుర్రాళ్ళు వేళ్లాడుతూ కనిపించారు. ముసలమ్మ కనపడగానే వలవలా ఏడ్చారు. చెట్టు పట్టు నుండి విడిపించమని ప్రాధేయపడ్డారు. ముసలమ్మ కుర్రాళ్ళను చూసి కూడా చూడనట్లు నటించి చెట్టు కొమ్మని వేళ్లాడుతున్న ఒక కాయను కోసి ఆ కాయని కుర్రాళ్ళకి ఎదురుగానే కత్తిపీటతో ముక్కలుగా కోసి ఆ ముక్కలని ఉప్పు కారంతో ఊరవేసింది. మళ్ళా చెట్టు మీద చెయ్యి వేస్తే కత్తిపీటతో ముక్కు చెవులు పరపరా కోసి ఆవకాయ పెడతాను. మాట్లాడారంటే మిగిలిన ముక్కల్ని కాకులకి గద్దలకి ఎగరేస్తాను. ఈ మాటకి పోనీ కదా అని వదిలేస్తున్నానని బెదిరించి దుఃఖమ్మ కుర్రాళ్లను వదిలేసింది. మర్నాడు తెల్లారేసరికి కొమ్మని కుర్రాళ్ళు వెళ్లాడుతున్నారు. మరీ ఎత్తుగా ఉన్న కొమ్మని అంటిపెట్టుకుని కాకులు, పిచ్చుకలు గోల పెడుతున్నాయి. చంకలోని గొడుగుతో కొమ్మని వంచి కాయను కొయ్యటానికి ప్రయత్నం చేసిన లబోడా శంకరం కూడా గొడుగు కర్రతో సహా చెట్టు నుండి వేళ్లాడుతున్నాడు. చింత జిగురేసి అంటించినట్లు అందరూ చెట్టుకు అంటుకుపోయారు. దుఃఖమ్మ ఒళ్ళు మండింది. దుఃఖం వచ్చింది. మంత్రం నేర్చుకున్నంత మాత్రాన్ని సరిపోయిందా? దానిని వాడగలిగే తెలివి కూడా ఉండాలి కదా. ఇలా ఎంతసేపని కుర్రాళ్ళని బంధిస్తుంది? మరో మార్గం లేక చెట్టును అంటిపెట్టుకున్న పరివారాన్నంతా విడిపించింది. అవకాశం రాకపోతుందా అనుకుంది. కొన్ని రోజులు గడిచిన తరువాత అవకాశం రానే వచ్చింది. ఒక రోజున దుఃఖమ్మ ఆవకాయ కలుపుకున్న అన్నం తింటూ ఉంటే ఎవరో వచ్చి తలుపు తట్టారు. ఎంగిల్ చేత్తోనే వెళ్ళి తలుపు తెరిచిన దుఃఖమ్మ నిర్ఘాంతపోయింది. ఎదురుగా వచ్చి నిలబడింది యమభటుడు. దుఃఖమ్మ, నీ కాలం నిండింది, ఇక వెడదాం పద అన్నాడు యమభటుడు. అప్పుడేనా అనుకుంది దుఃఖమ్మ. యమభటుడితో వాదించి ప్రయోజనం లేదని దుఃఖమ్మకు తెలుసు. అందుకని, వచ్చావా నాయనా, చూడు బాబు, నా చెట్టును కాసిన కాయలతో పెట్టిన ఆవకాయ ఎలా ఘుమఘుమలాడిపోతుందో చూడు. ఈ అంట్ల చేత్తో వస్తే ఏం బాగుంటుంది నువ్వే చెప్పు. ఈ చేతులు కడుక్కొని ఆ ఆవకాయ జాడిని చంకన పెట్టుకుని చక్కా వస్తాను. ఈలోగా నువ్వు ఆ చెట్టును కాసిన పండొకటి కోసుకుని తింటూ ఉండు. ఇప్పుడే వస్తానని చెప్పింది దుఃఖమ్మ.
పోనీలే, అందాక ఒక మామిడి పండు కోసుకుని తిన్నంత మాత్రాన ఒరిగిపోయే నష్టం ఏముంటుందిలే అని నచ్చ చెప్పుకుని దోరగా పండిన కాయని ఎంచుకుని చెట్టు కొమ్మను వంచి కోయబోయాడు. ఇంకేముంది, యమభట్టుడు కాస్త చెట్టు కొమ్మకు అంటుకుపోయి రైలాడటం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారం అంతా కిటికీ తలుపు చాటు నుంచి చూసి దొంగకి తగిన శాస్తి జరిగిందిలే అని ముసలమ్మ సంతోషించింది. ఈ పరిస్థితి అక్కడ యమలోకంలో పెద్ద తంటానే తెచ్చిపెట్టింది. తిరిగి రావలసిన భటుడు రాకపోవటంతో యమలోకం అంతా యమగా తల్లడిల్లిపోతుంది. భటుడు పోతే పోయాడు, ఊరుకుందికి ఎలాగా? ఆ భటుడి కోటాకి సరిపడా చావవలసిన వాళ్ళు చావకుండా భూమి మీద ఉండిపోయారు. దీని పర్యవసానంగా పుట్టవలసిన వాళ్ళు వేళ్లకు పుట్టకుండా సృష్టి ఆగిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి విషమిస్తుందని యమధర్మరాజే స్వయంగా బయలుదేరొచ్చి ముసలమ్మ తలుపు తట్టాడు. రా నాయనా, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆ దున్నపోతును అలా మామిడి చెట్టుకు కట్టి ఇంత గడ్డేసి వచ్చి ఇక్కడ కూర్చున్నావంటే నీకు కూడా ఇంత పప్పు అన్నం పెట్టి ఇంత గడ్డ పరుగు వేస్తాను. కడుపులో చల్లగా ఉంటుందా అని ఇంకా ఏదో చెప్పబోయింది. ముసలమ్మ, నీ నాటకం కట్టిపెట్టి వెంటనే నా వెంటరా అని గర్జించాడు యముడు. తన పప్పులు యమధర్మరాజు దగ్గర ఉడకవని దుఃఖమ్మ ఆవకాయ జాడిని చంకన పెట్టుకుని పదబాబు పద అని బయలుదేరింది. తను వచ్చిన పని ఇంత సునాయాసంగా అయిపోతుందని యమధర్మరాజు కలలో కూడా అనుకోలేదు. ఎనుబోతు మీద ఎక్కి ధర్మలోకానికి బయలుదేరాడు. వెనుకాతలే దుఃఖమ్మ. స్వామి, నా సంగతి మర్చిపోయారా అని చెట్టు నుండి బ్రేలాడుతున్న యమభట్టుడు వెనక నుండి మొరపెట్టుకున్నాడు. యమధర్మరాజుకి విడుపు మంత్రం తెలియదు. అందుకని వెనక్కి తిరిగి, దుఃఖమ్మ, నీ రోజులు ఇంకా అయిపోయాయి కదా, ఇంకా భటుడిని విడిపించేరాదు అని ఒక హుకుం జారీ చేశాడు. నువ్వు నన్ను విడిపిస్తేనే నేను నీ భటుడిని విడిపిస్తానని బేరం పెట్టింది దుఃఖమ్మ. యమధర్మరాజుకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డంత పని అయింది. ఒక్క నిమిషం ఆలోచించి, దుఃఖమ్మ, చివికి శిథిలం అయిపోతున్న నీ శరీరంలోకి మళ్ళా నీ ప్రాణాన్ని జొప్పించి ఏం ప్రయోజనం? కానీ నీ కోరిక ప్రకారం నిన్ను, అంటే నీ పేరుని, ఈ భూలోకంలో చిరకాలం ఉండేలా చేస్తాను. నా భటుడిని వదిలేయని బేరం పెట్టాడు. ముసలమ్మ ఒప్పుకుంది. అందుకనే నేటికి ఈ లోకంలో దుఃఖం, దుఃఖమయం అనే పేరు స్థిరపడిపోయింది. కథ సమాప్తం.